నా పేరు యజ్ఞనారాయణ దండే. మాది గోకర్ణమఠం గ్రామం, నిజాంపట్నం మండలం. నేను 14 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, ఏ విధంగా తెగుళ్లు చీడపేడలు ఎక్కువయ్యాయో చూసి దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉండాలి, వేరే విధంగా రైతుల్ని ఆదుకోవాలి అని ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసి ఇప్పుడు తక్కువ చీడపీడలను ఎదుర్కొనే వంగడాలయ్యి, అదేవిధంగా ఎక్కువ రేటు వచ్చేటటువంటి రకాలయ్యి అని ఇది కాలాబెట్టి బ్లాక్ రైస్, అది కర్పూరకం అని రెడ్ రైస్, ఇవి రెండింటిని ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంటల్ గా అరెకరంగా వేసి దీంట్లో వచ్చినటువంటి దిగుబడిని చూసి వచ్చే సంవత్సరం 6 ఎకరాలు వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కోతకు వచ్చింది, ఆల్మోస్ట్ గింజ గట్టిపడింది. ఇప్పటి వరకు నేను దీనికి ఎకరానికి 7,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను. ఇంతవరకు దీనికి ఎటువంటి పురుగు మందులు చల్లలేదు. కేవలం ఒకసారి నాటు వేసిన తర్వాత 30 నుంచి 40 రోజుల లోపల ఒకసారి మనం గోమ్ పంచకం చల్లుకున్నాము. అలాగే ముందు దీంట్లో ఆవు పేడ వేసి దున్నడం జరిగింది. సో అవి తప్పితే మనం దీని మీద పెట్టినటువంటి ఖర్చు ఏమీ లేదు. కాబట్టి ఇది చాలా ఖర్చు తక్కువ. అలాగే దిగుబడి చూసుకుంటే మామూలుగా 35 బస్తాలు పండుతాయి, ఇది కేవలం 25 నుంచి 30 బస్తాలు మాత్రమే పండుతుంది. కానీ దీని కేజీకి వచ్చేటటువంటి రేటు చాలా ఎక్కువ ఉంటుంది, 4 రెట్లు ఉంటుంది మామూలు రైస్ కంటే. కాబట్టి ఇది చాలా లాభదాయకం అని ఈ సంవత్సరం నేను ట్రై చేశాను. వచ్చే సంవత్సరం 6 ఎకరాలు వేస్తాను. ఇప్పుడు మీరు కాకుండా ఇంకా వేసారు సార్ ఇక్కడ? ఇక్కడ నేను ఒక్కడిని వేసాను. ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు విత్తనం? ఈ విత్తనాన్ని నేను తెలంగాణలో మొత్తం కలిపి అదొక 10 కేజీలు ఇదొక 10 కేజీలు తీసుకొచ్చి విత్తనాన్ని వేసాము. ఇది చాలా దూరంగా ఎడమెడంగా నాటుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఎత్తు పెరుగుతుంది. కాబట్టి దూరంగా నాటుకోకపోతే అప్పుడు చీడపీడలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.